ఆశల్సులు వెంటనే ఎస్టీ బీసీ ఆశల్సులు వెంటనే ఎస్టీ బీసీ ఆశల్సులు వెంటనే ఎస్టీ బీసీ ఆశల్సులు వెంటనే నారా లోకేష్ నారా లోకేష్. సుమారుగా 15 నెలలుగా వస్తుంది. ఈ 15 నెలల కాలంలో విద్యార్థులను కానీ అదేవిధంగా యువతను కానీ పూర్తిగా నట్టేట ముంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక కూటమి ప్రభుత్వం మాత్రమే. మనం చూసుకుంటే పోయిన గత నెల మేము ఒక 5 రోజులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్స్ని విజిట్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఎస్సీ హాస్టల్, ఏ ఒక్క బీసీ హాస్టల్, ఏ ఒక్క ఎస్సీ హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు. కనీసం మెనూ బోర్డు కూడా అక్కడ అమలు పెట్టలేదు. గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏ రోజు ఏమేమి పెడుతున్నామని చెప్పి ప్రతిదీ గోడపైన మెనూ పెట్టి మరీ అమలు చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే అసలు మెనూ లేదు, బాత్రూంలో డోర్లు లేవు, కనీసం వాళ్ళకి విద్యార్థులను కనీస వస్తువులు కూడా కల్పించడంలే. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులకు బ్యాగులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే బ్యాగులు ఏ ఒక్క బ్యాగ్ కూడా సక్రమంగా లేదు. ఇచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చిన ప్రతి ఒక్క బ్యాగ్ కూడా చురిగిపోయింది. దీన్ని విద్యార్థి గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మేము హాస్టల్స్ విజిట్ చేసి ప్రతిదీ ఫోటోలు పోస్ట్ చేస్తే ప్రభుత్వము ఇంకా అమలు చేయాల్సింది పోయి విద్యార్థి సంఘాల నాయకులను ఎవరిని లోపలికి అలో చేయకూడదని చెప్పించినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ దిగొచ్చి ఈ యొక్క జీవోని రద్దు చేసి విద్యార్థి సంఘాల నాయకుల్ని అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని చేసుకొని ఇప్పుడు ఎన్నికలు విన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత విద్యార్థి సంఘాలని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడు దూరం పెట్టి. అంటే విద్యార్థి సంఘాలు అంత చేతగాని వల్ల కొంచెం నారా లోకేష్ అర్థం చేసుకొని ఇప్పుడు మించిపోలే. ఖచ్చితంగా జీవోని రద్దు చేసి తక్షణమే విద్యార్థి సంఘాల నాయకులందరికీ హాస్టల్స్కి పోయి తనిఖీ చేసేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోయిన నెలలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ చేయమని మా ఆదేశం మేరకు మేము తిరగడం మొదలుపెట్టాము. పోయిన జూలై నెలలో 29, 30, 31 తారీఖులో మేము తిరిగాము. తిరిగితే ఆ హాస్టల్ మొత్తంగా ప్రతిదీ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ చూపించాము. మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే టాయిలెట్లు సరిగా లేవు, ట్యాపులు సరిగా లేవు, కాంపౌండ్ వాళ్ళు సరిగా సక్రమంగా లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 వరకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా మేము విద్యార్థులకు కానీ ఇంత డెవలప్ చేశామనేది పిల్లల తల్లిదండ్రులు గమనించాలి. ఇప్పుడు సంవత్సరన్నర కాలం పూర్తయింది, ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయకుండా మేము విజిట్ చేసేట్టు కూడా మీరు రాకూడదని చెప్పి ఒక జీవో పాస్ చేయడం చాలా దారుణమైన విషయం. దీన్ని తల్లిదండ్రులు గమనించాలని కోరుతూ